ఓ విశ్వాసి, మీ అందరికీ ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఒక వ్యక్తికి నలుగురు భార్యలు ఉన్నారు. నాలుగవ భార్య అంటే ఆయనకి అత్యంత ప్రేమ. ఆమెకు అత్యున్నతమైన వస్త్రములు కొనిచ్చేవాడు. ఆమెను సంతోషపరచడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుండేవాడు. అలాగే ఆయనకు మూడో భార్య అంటే ఎంతో ప్రియమైనది. ఆమె కోరుకున్నవన్నీ ఆయన ఇచ్చేవాడు. ఆమె ఆయన జీవితంలో ఎన్నో విషయాలను నిర్వహించేది. అలాగే ఆయనకు రెండో భార్య కూడా ఎంతో ప్రేమమే. ఆమెపై అతనికి చాలా నమ్మకం ఉండేది. ఆయన సమస్యలు, ఆందోళనలు ఆమెకు చెప్పుకునేవాడు. అలాగే మొదటి భార్య కూడా అక్కడే ఉండేది. కానీ ఆమెను అంతగా పట్టించుకునేవాడు కాదు. ఆమె వినయంగా, మౌనంగా ఉండేది. ఒకరోజు ఆయన తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. కొద్ది రోజుల్లోనే ఆయన మరణాశయంపై పడుకున్నాడు. ఆయన భార్యలు ఆయన చుట్టూ ఉన్నారు. అప్పుడు అతడు అన్నాడు, నా భార్యలారా, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఒంటరిగా చనిపోవాలని అనుకోవడం లేదు. మీలో ఎవరైనా నాతో వస్తారా అని. మొదటిగా ఆయన తన నాలుగవ భార్యని పిలిచాడు. నీవే నాకు అత్యంత ప్రియమైనదాను. నిన్నే నేను ఎక్కువగా ప్రేమించాను. నీకు ఉన్నతమైనవన్నీ ఇచ్చాను. నేను ఇప్పుడు చనిపోవచ్చున్నాను. నీవు నాతో కూడా వస్తావా అని అడిగాడు. ఆమె లేదు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తరువాత ఆయన తన మూడో భార్యని పిలిచాడు. నేను చనిపోవచ్చున్నాను. నీవు నాతో కూడా వస్తావా అని ఆమెను అడిగాడు. ఆమె ఇలా చెప్పింది, నీవు చనిపోయినప్పుడు నేను వేరొకరికి చెందుతానని చెప్పి ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆయన విషాదంతో తన రెండో భార్యని పిలిచాడు. నేను చనిపోతున్నాను. నీవు నాతో వస్తావా అని అడిగాడు. ఆమె ఇలా చెప్పింది, క్షమించు, నేను నీవు చనిపోయినప్పుడు నీ సమాధి వరకు వస్తాను, కానీ అంతకు మించి ముందుకు రాలేనని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడే తన మొదటి భార్య ఇలా అంది, నేను నీతో కూడా వస్తాను అని చెప్పింది. అది విని ఆయన తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ వ్యక్తి ఇలాగ అన్నాడు, ఇంతకాలం నిన్ను నిర్లక్ష్యం చేసి చూశాను. ఆరోగ్యం ఉన్నప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేదని అనిపించింది. నన్ను నీవు ఎంతగానో ప్రేమించావు, అయినా నిన్ను నేను పట్టించుకోలేదు అని చెప్పి ఆయన చివరి శ్వాసను విడిచాడు. ఈ కథలోని అర్థం ఏమిటంటే, నాలుగవ భార్య మన శరీరం. దాన్ని మనం ఎంతో శ్రద్ధతో అలంకరిస్తాం, దానికి ఉత్తమమైన వస్త్రంలో అందిస్తాం. కానీ మనం మరణించినప్పుడు అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది, ఈ మట్టిలో కలిసిపోతుంది. మూడవ భార్య మన ఆస్తులు, మన సంపద. ఇవి మనం మరణించినప్పుడు ఇవి ఇతరులు అవుతాయి. రెండవ భార్య మన కుటుంబము, మన స్నేహితులు. వాళ్ళు మనతో మాట్లాడతారు, మనతో సమాధి వరకు వస్తారు, కానీ అక్కడి నుండి ముందుకు రాలేరు. అలాగే మన మొదటి భార్య మన ఆత్మ. అది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది, కానీ తరచుగా దానిని మనం మర్చిపోతూ ఉంటాం. గుర్తుంచుకో, చివరికి మనతో మిగిలేది ఆత్మ మాత్రమే. దానిని చాలామంది చివరిలో మాత్రమే గుర్తిస్తున్నారు.